టాప్ 20 డైలీ లైఫ్ మిస్టేక్స్ పార్ట్ 2. నంబర్ 5 షాంపూ కాన్సంట్రేషన్. తలస్నానం చేసేటప్పుడు షాంపూని చేతిలో వేసుకుని తలంతా బాగా రుద్దేస్తుంటారు. ఇలా చేయడం వల్ల షాంపూ కాన్సంట్రేషన్ ఎక్కువయ్యి మన హెయిర్ కి కావాల్సిన సీబమ్ అనే ఒక ఎసెన్షియల్ ఆయిల్ నా స్కాల్ప్ నుండి కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోతుంది. దీనివల్ల జుట్టు రాలిపోవడం, తెల్లబడిపోవడంతో పాటు బట్టతల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తలస్నానం చేసే ప్రతిసారి ఒక కప్ లో కొన్ని వాటర్ తీసుకుని అందులో ఒక షాంపూ వేసి డైల్యూట్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ ని మీరు తలస్నానానికి యూజ్ చేయాల్సి ఉంటుంది. నంబర్ 6 పీ సైజ్ టూత్ పేస్ట్. మనం వాడే ప్రతి టూత్ పేస్ట్ పైన యూజ్ ఓన్లీ అ పీ సైజ్డ్ అమౌంట్ ఆఫ్ పేస్ట్ అని రాసుంటుంది. అంటే ఒక పల్లి సైజ్ లో ఉన్నంత పేస్ట్ ని మాత్రమే యూజ్ చేయాలి. మనమేమో ఒక తార్ రోడ్ వేసినట్టు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వేసి వాడుతూ ఉంటాం. దీనివల్ల పేస్ట్ లో ఉన్న ఫ్లోరైడ్ అండ్ స్వీట్నెస్ పళ్ళపై ఉన్న ఎనేమల్ అనే లేయర్ ని చాలా తొందరగా డామేజ్ చేస్తాయి. క్యావిటీస్ కూడా ఫామ్ అవుతాయి. నంబర్ 7 డోంట్ సిట్ ఫర్ లాంగ్ టైం. మీరు 45 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఒకే చోట కూర్చున్నట్టయితే స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్, బ్యాక్ ఏక్, పైల్స్, ఇండైజెషన్ లాంటి ఎన్నో రోగాలు మీకోసం క్యూలో నుంచి ఉంటాయి. కోవిడ్ నుంచి స్టార్ట్ అయిన వర్క్ ఫ్రం హోమ్ వల్ల అయితే 5-6 గంటలు చాలా మంది ఒకే చోట కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. రేపటి నుంచి మీరు ప్రతి 45 మినిట్స్ కి ఒక 2 మినిట్స్ అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ మీ వర్క్ ని రెజ్యూమ్ చేయండి. ఈ సిరీస్ లోని పార్ట్ 3 కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి.